ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో మార్చి 29-31 మధ్య జరిగిన జూనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో 60 కేజీల విభాగంలో ఎం దినేష్ ఆల్ ఇండియా సిల్వర్ మెడల్ సాధించాడు. అలాగే ఏప్రిల్ 4న భీమవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి మెన్స్ ఫిజిక్ 165 సెంటీమీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని మిస్టర్ ఆంధ్ర టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో వి శ్రీను సిల్వర్ మెడల్ సాధించాడు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అశోక్ జిమ్ ఉమ్మడి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షుడు మనోహర్, గోల్డెన్ ఫిట్నెస్ సిహెచ్ రాజు, ది రూట్స్ జిమ్ రవి, టీమ్ మేనేజర్ అల్లూరి రెడ్డి, యోగా అసోసియేషన్ దుర్గారావు పాల్గొని క్రీడాకారులను సన్మానించారు. నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో పతాకాలు సాధించడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి భీమవరంలో జరిగినటువంటి పోటీల్లో ప్రథమ పోటీగా కూడా విజయం సాధించడం, యూనివర్సిటీకి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో ప్రథమ పోటీలు సాధించడం, అలాగే భీమవరంలో జరిగినటువంటి అదే కాంపిటీషన్లో కూడా మరి ద్వితీయ పోటీని సాధించడం, ద్వితీయ బహుమతిని సాధించడం, ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడి నుంచి జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసి ప్రాతినిధ్యం వహించి మరి మన యొక్క మెడల్ని తీసుకొచ్చి దీనికి ఈ విధంగా తీసుకురావడం అనేది చాలా గర్వకారణం. ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి మన చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఆరోగ్యం లేనటువంటి వారికి ఎంత భాగ్యం ఉన్నా దానివల్ల ఉపయోగం ఉండదని, అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి పోటీల్లో పాల్గొనడం. యువత ప్రత్యేకంగా ఇవాళ మద్యానికో, గంజాయికో, ఇతర వ్యసనాలకు బానిసవుతారు, బెట్టింగులకు బానిసవుతున్నటువంటి దశలో వాళ్ళు శారీరకమైనటువంటి దారుఢ్యాన్ని సాధించడంతో పాటుగా ఆరోగ్యాన్ని సంపాదించేటువంటి ఇటువంటి యువతే ప్రోత్సాహకం. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మంచి అలవాట్లు ఉండాలి అంటే మంచి ఆలోచనలు ఉండాలి.